జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరు కూడా ఒక అద్భుతమైన న్యూస్ అయితే తీసుకొచ్చాం. ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అన్నమాట. ఏదా, జపాన్ను దాటి మన భారతదేశం అతిపెద్ద మూడవ దేశంగా అవతరించింది. సరే, ఏ విషయంలో ఏందనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? న్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్నమాట. సరే, ఇక న్యూస్ చెప్పబోయే ముందు మీకు అందరూ కూడా ఒక చిన్న విజ్ఞప్తి. మన న్యూస్ అఖండ ఛానల్ నిర్వహణకు, అదేవిధంగా మన ఛానల్ మరింత బలోపేతం చేసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా మీ శక్తి మేరకు మీకు వీలైనంత మన ఛానల్కి ఆర్థిక సహకారం అందించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. స్క్రీన్ మీద వచ్చేసి క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాన్ని స్కాన్ చేసైనా కూడా మీరు అమౌంట్ పంపించవచ్చు. కింద వచ్చేసి గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే నెంబర్లు ఉంటాయి. వాటి ద్వారా అయినా పంపించవచ్చు. లేకపోతే కామెంట్ బాక్స్లో అకౌంట్ డీటెయిల్స్, అదేవిధంగా యూపీఐ ఐడి, అదేవిధంగా పేమెంట్ లింక్ అవన్నీ ఉంటాయి అనమాట. మీకు ఎలా వీలైతే ఆ రూపంలో మీరు డబ్బులు పంపించవచ్చు. ఒకవేళ ఏ రూపంలో ట్రై చేసినా కూడా డబ్బులు రాలేదా, అదే నెంబర్కి వాట్సాప్ ఉంటుంది. నాకు ఒకసారి మెసేజ్ చేయండి. నేను దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీకు వాట్సాప్ చేస్తాను. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్కి సపోర్ట్ చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. అలాగే మన ఛానల్కి ఎవరైతే అండగా నిలబడుతున్నారో వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, నిజంగా ఈ న్యూస్ సూడో సెక్యులర్లకు అయితే చేదోరతాయి. మేధావుల ముసుగు వేసుకున్నటువంటి సూడో సెక్యులర్లకు, సోకాల్డ్ సన్నాసులకు, అదేవిధంగా ఏది మన దేశానికి వ్యతిరేకంగా, మన దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలైన హిందువులకు వ్యతిరేకంగా ఒక వర్గం మీడియా పనిచేస్తూ ఉంటుంది కదా, ఏమే వాళ్ళకు కూడా ఇది మెట్టు దెబ్బ. ఈ వార్త నిజం చెప్పాలంటే ఈ వార్తతో వాళ్ళ నిద్రబట్టి సావదనమాట. ఇది అంత గొప్ప వార్త అని చెప్పి చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మన దేశం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో మీకు అందరికి కూడా తెలుసు. ప్రతిరోజు కూడా మనం వాటి గురించి, వాటికి సంబంధించిన న్యూస్ అన్ని కూడా చెప్పుకుంటానే ఉన్నాం. ప్రస్తుతం మన భారతదేశం 6 నుంచి 7% వృద్ధి రేటును అయితే నమోదు చేస్తుంది. వచ్చే సంవత్సరం కూడా ఇదే విధంగా దాదాపుగా 7% వృద్ధి రేటును భారత్ అయితే నమోదు చేయనున్నది. ఇదేదో నేను చెప్పే మాటలు కాదు. వరల్డ్ బ్యాంకు, అదేవిధంగా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అయినటువంటి IMFలు ఇచ్చినటువంటి అంచనాలు అనమాట. నిజం చెప్పాలంటే ఇవి అంచనాలు కాదు, పచ్చి నిజాలు. ఎందుకంటే కళ్ళారా మనకు కనపడుతుంది కదా అంతా కూడా ఏం జరుగుతుందా. ఇప్పుడు ఈ డొనాల్డ్ కంపెనీ, ఈ రాహుల్ గాంధీ అని చెప్పేసి వీళ్ళు ఎన్నైనా మాట్లాడవచ్చు, ఈ డెకాయిట్లంతా కూడా. కానీ వాస్తవాలు ఏందో మన కళ్ళారా మనకు కనపడుతున్నాయి కదా. ఇవన్నీ కూడా ఏదో మనం చెప్పుకునేటియో, ఏదో మనం క్రియేట్ చేసుకునేటి కాదు కదా. అది విషయం అయితే సరే. ఒక పక్క మన దేశంలో సంపద సృష్టి అంతా కూడా జరుగుతుంది, అది కూడా వేగంగా. మరో పక్కన చూడబోతే మన భారతదేశం అన్ని రంగాల్లో కూడా వృద్ధి చెందుతూ ఉండాలి. మేక్ ఇన్ ఇండియా, అదేవిధంగా ఆత్మనిర్భర్ భారత్ మూలంగా భారత పారిశ్రామిక రంగంలో కూడా దూసుకుపోతుంది. ఈ క్రమంలో ఇప్పుడు మరో రంగంలో కూడా భారత్ శరవేగంగా పైకి ఎదుగుతుంది. అదే సోలార్ విద్యుత్ అనమాట. చూడండి, 2014లో మన దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రాకముందు మన దేశంలో విద్యుత్ సరఫరా అనేది ఎట్టుంటుందో మీకు అందరికీ కూడా తెలుసు. ఆ రోజుల్లో అయితే పట్టణాల్లో కనీసం 10 గంటల పాటు ఈ కరెంట్ కోతలు అనేట్టుంటే, ఇక పల్లె ప్రాంతాల్లో ఇంక చెప్పుకోవాల్సిన పనిలే. ఇంకా అది కరెంట్ అనేది ఎప్పుడు వచ్చాదో ఎప్పుడు పోతాదో కూడా తెలియదు. ఇంకా ఈ వ్యవసాయం చేసుకునే వాళ్ళ పరిస్థితి అయితే ఇంకా దిక్కుదే వానలే. వాళ్ళ కష్టాలు భగవంతుడికి ఎరుక ఆ మారు ఉండింది. ఇక్కడ మీకు అందరూ కూడా ఒక విషయం చెప్పాలా. 2014 ముందు దేశం మొత్తం కూడా విద్యుత్ సమస్యలన్నింటినీ కూడా ఎదుర్కొనింది అనమాట, ఒక్క గుజరాత్ రాష్ట్రం తప్పించి. అందుకు కారణం అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు. ఆయన 2008 నుంచే గుజరాత్లో సోలార్ విద్యుత్ వ్యవస్థను అయితే ప్రోత్సహించారు. ఎప్పటి నుంచి? 2008 నుంచి పెద్ద ఎత్తున ఈ గుజరాత్లో సోలార్ పార్కులన్నింటినీ కూడా నిర్మించారు. అంతేకాకుండా ప్రజలను కూడా వీటిలో భాగస్వామ్యం చేశారు. దీంతో అప్పట్లోనే ఈ గుజరాత్ రాష్ట్రానికి కరెంటు సమస్యలు కానీ, కరెంటు కోతలు అనేటి కానీ ఉండేటి కాదనమాట. ఇకపోతే 2014లో నరేంద్ర మోడీ గారు మన దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దేశవ్యాప్తంగా ఈ సోలార్ విద్యుత్ పార్కులను ఏర్పాటు చేసి ఈ సోలార్ విద్యుత్ వ్యవస్థలను అభివృద్ధి చేయడం ప్రారంభించారు. మొదట్లో ఈ ప్రాజెక్ట్ అనేది కొంచెం ఆలస్యంగా నడిచేప్పటికి కూడా తరువాత వేగం అయితే పుంజుకునేది. ఇక ఇప్పుడైతే ఈ సోలార్ విద్యుత్ ఉత్పత్తుల్లో భారతదేశం దూసుకుపోవడం ప్రారంభించింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ సౌరశక్తి ఉత్పత్తిలో జపాన్ను కూడా వెనక్కి నెట్టి, జపాన్ అంటే ఎంత డెవలప్డ్ కంట్రీయా, అలాంటి జపాన్ కూడా వెనక్కి నెట్టేసి భారతదేశం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద దేశంగా అవతరించింది. ఏందనుకుంటారు కొంతమంది మూర్ఖమ్మ డాకుడులు మాట్లాడుతూ ఉంటారు. ఏం చేస్తాడు మోడీ అని. కనీసం వాళ్ళు చెప్పే ఏది ఈ సన్నాసి ముండా కొడుకులు చెప్పే వార్తలు కాకుండా నిజమైన వార్తలు వినిస్తా ఉంటారు. స్వామి దరిద్రులారా, అప్పుడన్నా మోడీ ఏం చేస్తాడో తెలుస్తుంది. ఊరికే ఆ సన్నాసి న్యూస్ ఛానల్స్, ఆ న్యూస్ పేపర్లన్నీ చదివి వచ్చేది మోడీ మీద లేని పని ద్వేషాన్ని అంతా పెంచుకునేది. నిజమైన వార్తలు మీరు గ్రహిస్తే కదా ఆయన ఏం చేసేది తెలిసేదే, అవునా కదా? అలాగే అంతర్జాతీయ
పునరుత్పాదక ఇంధన సంస్థ అయినటువంటి IRENA నుంచి వచ్చినటువంటి డేటా ఆధారంగా భారతదేశం ఇప్పటి వరకు 108,494 గిగావాట్ అవర్ సౌరశక్తిని అయితే ఉత్పత్తి చేసిందంట. ఏమే జపాన్ కేవలం 96,459 గిగావాట్ అవర్ సౌరశక్తిని ఉత్పత్తి చేసిందని చెప్పేసి మన ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి గారు తెలియజేశారు. అంటే జపాన్ని మనం బీట్ చేసి మనం ముందుకెళ్ళిపోయినాం అనమాట ఈ విషయంలో. ప్రస్తుతం దేశంలో బొగ్గు ద్వారానే ఈ విద్యుత్ ఉత్పత్తి అంటే ఎలక్ట్రిసిటీ జనరేషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. ఈ థర్మల్ విద్యుత్తో ఈ కాలుష్యం ఖర్చు రెండు కూడా ఎక్కువగా వస్తాయన్నమాట. దేశంలో బొగ్గు ద్వారానే 45.5% విద్యుత్ అయితే ఉత్పత్తి అవుతుంది. దీంతో సౌర విద్యుత్ ఉత్పత్తి పెంపే లక్ష్యంగా మన మోడీ ప్రభుత్వం చర్యలు అయితే చేపట్టింది. ప్రైవేట్ సంస్థల ఆధ్వర్యంలో సోలార్ యూనిట్లు నెలకొల్పేందుకు నిబంధనలన్నీ కూడా సరళీకరించిందనమాట. అంతా కూడా ఈజీ చేశారు. అంతేకాకుండా ఇళ్ల మీద అదేవిధంగా పొలాల్లో కూడా ఈ సబ్సిడీ పైన సౌర విద్యుత్ యూనిట్లు నెలకొల్పేలా ప్రజలందరినీ కూడా ప్రోత్సహించారు. దీంతో ఈ సౌర విద్యుత్ ఉత్పత్తి అనేది క్రమంగా పెరుగుతుంది. అందుకే ఇప్పుడు మన ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతదేశం ప్రపంచ క్లీన్ ఎనర్జీ విప్లవానికి నాయకత్వం వహిస్తుంది. 2030 నాటికి 500 గిగావాట్ల శిలాజేతర ఇంధన ఆధారిత విద్యుత్ సామర్థ్యం అనేటటువంటి ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని చేరుకోవడానికి మన భారత ప్రభుత్వం ఈ బహుముఖ విధానంతో పనిచేయడం వల్ల ఈ విజయం అయితే సాధ్యమవుతుంది. ఇక్కడ ఈ శిలాజ ఆధారిత సామర్థ్యం అంటే ఇప్పుడు బొగ్గు ద్వారా కావచ్చు, అదేవిధంగా ఈ కుళ్ళిపోయిన వ్యర్థాల ద్వారా కావచ్చు, ఇట్లా ఇదంతా కూడా తయారవుతుంది కదా, అది వేరే అనమాట. కానీ శిలాజేతర అంటే దానివల్ల ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు, కాలుష్యం ఉండదు, ఏముండదు, అంతా కూడా కాలుష్యరహితంగా ఉంటుంది అనమాట. ఈ దిశలో భారతదేశం సాధించినటువంటి పురోగతి ఇంధన భద్రతను పెంచడమే కాకుండా ప్రపంచ వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా ఒక బలమైన అడుగు వేసినట్టు అవడం ఇక్కడ విశేషం అనమాట. అంటే చూడండి, ఈ సోలార్ విద్యుత్ మూలంగా మన దేశానికి కాలుష్యం అనేదే ఉండదు. అదేవిధంగా మన సహజ వనరులను వేరే అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు. అలాగే లక్షల కోట్ల రూపాయల మన ప్రజాధనాన్ని అదేవిధంగా మన సంపదను కూడా కాపాడుకోవచ్చు. ప్రజలకు 24 గంటల పాటు విద్యుత్తును అయితే అందించవచ్చు. అందుకే నేను ఇంతకుముందు కూడా చెప్పిన విజన్ అంటే ఎవరిదంటే మోడీ గారిదే. మోడీ గారు ఎప్పుడు కూడా ప్రజల ప్రయోజనాలను దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఒక విజన్తోనే పనిచేస్తారు. చెప్పే కదా, మూర్ఖపు ముండా కొడకలకు అది అర్థం కాదు. వాళ్ళు చెప్పినా కూడా వాళ్ళు అర్థం చేసుకోలేరు. మిత్రులారా, ఈ న్యూస్ని నలుగురికి షేర్ చేయాల్సిన అవసరం మన మీద అయితే ఉండదు. కాబట్టి మీకు వీలైనంత వరకు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి న్యూస్ షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.